Django Neo4j database connection using Django లో మనం కనెక్ట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ డేటా మనకు Neo4j లో స్టోరేజ్ ఉంటుంది. దాన్ని జూపిటర్ నోట్బుక్ ద్వారా హౌ ఇట్ విల్ బి కనెక్ట్. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు జూపిటర్ నోట్బుక్, Django అన్ని మనకు రన్ అవుతున్నాయి. Neo4j ఇవన్నీ ఇక్కడ మెయిన్ మనకు వచ్చేసి ఏదైతే Djangoలో కోడ్ ఏదైతే ఉందో కోడ్ మనకి ఇక్కడ Neo4j కనెక్షన్ అనేది మనకి ఇక్కడ డేటాబేస్ కనెక్షన్ ఇక్కడ ఉంది. ఆఫ్టర్ దట్ మనకు కార్డ్ ఆపరేషన్స్ అన్ని మనం ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వచ్చేసి Django నుంచి జూపిటర్కి మనం కనెక్ట్ చేస్తాం. బేస్డ్ ఈ సెటప్ ద్వారా మనం కనెక్ట్ చేసి గెట్ బ్యాక్ చేసుకుంటాం. మనకు మోడల్స్ అయితే మనకు Neo4j నోడ్ ద్వారా మనం గెట్ బ్యాక్ చేసుకుంటాం. రీఫ్రెష్ చేద్దాం. ఆఫ్టర్ దాట్ Neo4j సంబంధించిన మోడల్స్ ఏమున్నాయి, దీంట్లో ఎగ్జిస్టింగ్ ఉండే గ్రాఫ్ డేటా ఏ విధంగా ఎగ్జిస్టింగ్ ఉంది, ఇట్ విల్ బి గెట్ బై. రీఫ్రెష్ చేస్తున్నప్పుడు కొత్తగా మారుతుండేది. బట్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఎన్ లెవెల్స్ ఆఫ్ రిలేషన్ అనేది మనం ఇక్కడ గెట్ బ్యాక్ చేసుకొని పర్ఫామ్ చేయొచ్చు. సేమ్ ఇదే Neo4j వచ్చేసి రిలేషన్స్ ద్వారా మనం డేటా సేవ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా చేస్తాం. సేమ్ అదేవిధంగా మనం ఐడి బేస్ ద్వారా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కార్డ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్ని మనం దీని ద్వారా పర్ఫామ్ చేయొచ్చు. ఇందులో మనకు నీడ్ అండ్ నెసెసిటీని బట్టి ఇవి పర్ఫామ్. ఆఫ్టర్ దట్ వన్స్ మనకి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ విల్ డూ all graph related operations. Fine, I'm giving conclusion. Thank you.